ఒక హింసాత్మక శకం ముగిసిందా? ఒక వికృత రక్తపు క్రీడ ముగింపుకొచ్చిందా? ఒక రాక్షస రాజ్యం కుప్పకూలిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. జరిగిన దాన్ని తలుచుకుంటే ఇదేం పెద్ద శుభవార్త కాదు. అయినా కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఊరట పొందే సమాచారమే. ఐసిస్ అధినేత అరాచకానికి నిలువెత్తు రూపం. అబూ బక్ర్ అల్ బాగ్దాది తన ఓటమిని అంగీకరించాడట. ఐసిస్ కథ ముగిసినట్టేనని తన పైశాచిక గుణాలకి వీడ్కోలు ఉపన్యాసం పంపాడట. ఫేర్వెల్ స్పీచ్ ఇప్పుడు ఇరాక్ లో ఇంకా మిగిలిన అతి తక్కువ మంది ఐసిస్ రాక్షసుల చర్చల్లో వినిపిస్తున్న పదం. ఈ ఫేర్వెల్ స్పీచ్ పంపింది ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ అల్ బాగ్దాది. ఎక్కడున్నాడో ఇప్పటికీ ఇంకా తెలియకపోయినా అతడు తన మిగిలిన సైనిక శేషానికి లాస్ట్ మెసేజ్ ఇచ్చాడట. అందులో తమ ఐసిస్ పని అయిపోయినట్టేనని చెప్పేశాడట. ఇరాకీ సేనలు, అంతర్జాతీయ సైన్యం, అమెరికన్ సైన్యం మద్దతుతో అష్టదిగ్బంధనం చేయటంతో ఐసిస్ కి ది ఎండ్ కార్డ్ పడింది. ఇంకా ఇరాక్ లోని మోసుల్ నగరంలో కొన్ని చోట్ల ఐసిస్ సైన్యం ఉన్నా అత్యధిక శాతం ఇరాకీ ప్రభుత్వం చేతికి చిక్కింది. మిగిలిన వారు సిరియాలోకి పారిపోతున్నారు. మొదటి నుంచి ఆత్మహత్య చేసుకుంటే స్వర్గం దక్కుతుంది, అక్కడ 72 మంది కన్యలు జిహాదీలకు స్వాగతం పలుకుతారని చెప్తున్న ఐసిస్ ఈ చివరి సందేశంలో కూడా అదే రిపీట్ చేసింది. అల్ బాగ్దాది ఇంకా బతికి ఉన్న ఐసిస్ సేనల్ని ఎవరి దారిన వారిని పారిపోమన్నాడు. అరబ్బీ వారు కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన ఉన్మాద ఉగ్రవాదులైతే తమని తాము పేల్చేసుకోమని చెప్పాడట. అలా చేస్తే స్వర్గంలో 72 మంది గ్యారంటీ అంటూ మరోసారి సెలవిచ్చాడట. ఇదంతా ఎక్కడున్నాడో తెలియని అల్ బాగ్దాది నుంచి మొసుల్లోని ఐసిస్ మత ప్రబోధకుల వద్దకి చేరిందట. వారు ఐసిస్ సైన్యానికి మసీదుల్లో, మద్రాసుల్లో అంతిమ సందేశం వివరిస్తున్నారట. అల్ బాగ్దాది మాట విని ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడతారో అనుమానమే. అయితే దేశ దేశాల నుంచి వచ్చిన మతోన్మాద జిహాదీలకు ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. వారు చావాలంటే ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే ఇరాకీ సైన్యం చంపుతుంది, లేదంటే నిర్బంధించి నరకం చూపెడుతుంది. ఎటు చూసినా జిహాదీల జీవితాలు దాదాపు నాశనం అయిపోయినట్టే. కాకపోతే ప్రపంచాన్ని వణికించి కోట్లాది మంది జీవితాలు దుర్భరం చేసిన అల్ బాగ్దాది ఐసిస్ ఓటమి అంగీకరించాడు, కానీ తాను ఎక్కడున్నది ఇంకా బయటపెట్టలేదు. అతన్ని ఇరాకీ సేనలు స్వర్గానికి పంపి 72 మంది కన్యలు నిజంగా అక్కడ ఉంటారో లేదో స్పష్టంగా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తేనే యుద్ధం సంపూర్ణంగా ముగిసినట్టు.